హాయ్, ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను. మీ అనసూయ. మన ఇంట్లో ఏదైనా మిషన్ చెడిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తాం? రిపేర్ షాప్కి వెళ్తాం. వెంటనే చేయించుకొని వచ్చి మనం ఏ పనైనా కూడా ఆ మిషన్తో చేసుకుంటాం. అలాగే ఇంత పెద్ద శరీరాన్ని భగవంతుడు సృష్టించాడు అంటే మనం కూడా మిషనే కదా. మిషన్ని తయారు చేసేది మనిషి అయితే మనల్ని తయారు చేసేది భగవంతుడే కదా. మనలో ఏదైనా మిషన్ చెడిపోతే ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, చూపించుకునేసి వైద్యం చేసుకొని సరి చేసుకుంటాం. ఆ డాక్టర్లు కూడా దండం పెట్టేది ఎవరికి? భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడా వీళ్ళకి నేను ఇది ఒక గుండె కానీ ఏదైనా కానీ ఒక ఆపరేషన్ చేస్తున్నారు అంటే, వీళ్ళకి వైద్యం చేస్తున్నాను అంటే భగవంతుణ్ణి నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ మిషన్ని తయారు చేసింది ఆయనే కదా. అందుకే భగవంతుని నమస్కరించి ఏదైనా కూడా వైద్యం చేస్తారు. అందుకే వైద్య నారాయణుడు అంటారు కదా. అందుకే భగవంతుని నమ్మి డాక్టర్లు కూడా మనకు వైద్యం చేస్తారు. అందుకే ఇంత పెద్ద ఆకారంలో ఒక గుండె కదులుతున్నప్పుడు లబ్ డబ్ అని కొడుతూ ఉంటేనే మనిషి బతకగలడు. పంచభూతాలలో మనకు శ్వాస లేకపోతే మనం బతకగలమా? లేదు కదా. ఏది లేకపోయినా మనం బతకలేము. అలాగే మనలో ఉండే భగవంతుని మనం చూడగలమా? ఇంత శరీరాన్ని, ఇంత మనిషి అని మిషన్ని తయారు చేసిన ఆయన మనం గమనించగలమా? లేదు కదా. అందుకే భగవంతుని చూడాలన్నా మనసుతో చూడాలి. అప్పుడే భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు. మన మనసులోనే ఆయన ఉన్నప్పుడు మనం భగవంతుని వెతకాలే కానీ ఇతరితర పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎవరిని మోసం చేయాలి, ఎవరికి ద్రోహం చేయాలి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుచితమైన ఆలోచనలు కట్టు పెట్టేసి పక్కన నెట్టేయండి. మనం ఎలా ఉండాలి, భగవంతుని నామ స్మరణ చేసుకుంటూ ఎలా బతకాలి, ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు కోరుకున్నది, నువ్వెలా బతకాలనుకున్నావో అది నీకు భగవంతుడే ఇస్తాడు. ఈ మిషన్ తయారు చేసిన భగవంతుడు తెలీదా? నీ మనస్సు, నీ ఆవేదన, నీ సంతోషము, నీ ప్రతి పని భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు మంచి చేసావనుకో ఖచ్చితంగా నీకు సత్ఫలితాలను భగవంతుడు ఇస్తాడు. అదే చెడు చేసుకుంటూ పోయావనుకో కర్మ అనే దాన్ని పెట్టి ఆ కర్మ నిన్ను అనుభవించేలా చేస్తాడు. అందుకే భగవంతుడు తయారు చేసిన మిషన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైందా? అలా మనం కాపాడుకోగలిగితే ఇంకా మనం ఈ మిషన్ చెడిపోయే మార్గం కూడా లేదు. లాస్ట్ మన తుది ప్రాణం పోయేటప్పుడు కూడా భగవంతుడిలోని ఐక్యమవుతాం. అదొక్కటి చాలు కదా. ఈ మిషన్ని సరిచేసుకొనేసి మనమే బాగు చేసుకునేసి మనమే ఉండగలం. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.